Raj. వైజాగ్ టూరిజంలో మరొక స్పెషల్ అట్రాక్షన్ క్యారవాన్ టూరిజం. నిజం చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా 5 స్టార్ హోటల్ అంబియన్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనే ఉద్దేశంతో టూరిజం రంగాన్ని మరింత డెవలప్ చేయాలి, ఇంకా చాలామంది పర్యాటకుల్ని ఆకట్టుకోవాలి, ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ని వైజాగ్ వాసులకు పరిచయం చేయడానికే ఈ క్యారవాన్ కాన్సెప్ట్ అనేది వచ్చింది. సో లోపలికి వెళ్ళి క్యారవాన్ మొత్తం చూసేద్దాం రండి. సో వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి, ఎట్లా చార్జ్ చేస్తున్నారు, ఎంతమందికి కెపాసిటీ ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని చూద్దాం. చలో. ఎస్, క్యారవాన్లోకి మనం వచ్చేస్తున్నాం. జనరల్లీ ఇప్పటి వరకు మనం సెలబ్రిటీ క్యారవాన్స్ చూసాం, బట్ టూరిజం క్యారవాన్ అనేది అది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్స్క్లూజివ్ సర్వీస్ ఇవ్వాలి. చూసారుగా 5 స్టార్ హోటల్లో మనం స్టే చేస్తే ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతామో అది లో బడ్జెట్లో టూరిస్టులకి అందించాలనే ఒక గ్రేట్ కాన్సెప్ట్తో ఇది ఎక్స్క్లూజివ్గా మన వైజాగ్లో ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది. సో టారిఫ్స్ ఎట్లా ఉన్నాయి, ఇన్సైడ్ అంబియన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. శివాజీ గారు మనతో పాటు ఉన్నారు. హలో అండి, నమస్తే. సో ఏంటి సార్ మీ కాన్సెప్ట్, అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా 5 స్టార్ హోటల్ని ఆ అంబియన్స్ని ఎలా అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారో, థ్రిల్ ఫీల్ అవుతారో అది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అంటున్నారు. ఏంటి ఈ కాన్సెప్ట్? మెయిన్ ఏంటంటే అండి, ఏదైతే ఈ 5 స్టార్ హోటల్స్లోనే ఉండడానికి చాలా మార్జినలైజ్డ్ ఫ్యామిలీస్ ఎప్పుడు ఆలోచించేవారు, మాకు ఒక డ్రీమ్ ఉండదని, క్యారవాన్ ఎలాగ ఉంటుందని తీసుకోవడం చాలామంది చూడలేదు యాక్చువల్లీ. సో ఆ ఎక్స్పీరియన్స్తోనే మేమేం చేసామంటే ఒక లగ్జరీ వెహికల్ లాగా పెట్టేసి వేర్ పీపుల్ కెన్ యాక్చువల్లీ ఎంజాయ్ దట్. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో మనందరికీ తిరగడానికి, అరకు కానీ ఎక్కడైనా వెళ్ళడానికి, ఇప్పుడు ఈ మధ్యనే కొంతమంది పేద పిల్లలకి జస్ట్ అంటే వాళ్ళకి ఏం తెలియని వాళ్ళకి నేను ఎక్కించాను ఇందులోనే. ద బ్యూటీ ఆఫ్ దట్ వాస్ వాళ్ళు బస్ అనుకుని ఉంటారు, లోపలికి వచ్చినప్పటికీ ఈ సీటింగ్ కానీ ఏసీ ఇవన్నీ చూసి ఎక్సైటెడ్ ఫీల్ అయ్యారు, చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యారు. ద మూమెంట్ దే ఫెల్ట్ దట్ దిస్ ఇస్ లైక్ హెవెన్, నేను ఐ థాట్ దట్ ఎస్ ఎవ్రీ వన్ షుడ్ ఎంజాయ్ దిస్ అనేసి. ఆ స్పార్క్ ఏదైతే ఉందో అంత మిడిల్ క్లాస్కి రేట్స్ కూడా మేము చాలా రీసెంట్గా పెట్టామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15-18 పీపుల్ కెన్ సిట్ హియర్ అండి. సిట్టింగ్ కెపాసిటీ కీప్ 16 మేడం. 16 కూర్చుంటారు, పడుకోవడానికి మాత్రం 12 కెన్ ఈజీలీ స్లీప్. పిల్లలకేమో బంకర్ ఇచ్చామండి. చూపిద్దాం సార్, రండి. బంకర్ అదే, ఆ బంకర్లోనే బంకర్ సెటప్ లో కిడ్స్ కోసం అండి, కిడ్స్ కోసం. వాళ్ళు ఇక్కడ నుంచి టీవీ చూసుకుంటారండి. ఈవెన్ ఇక్కడ టీవీ ఏమో డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది వాళ్ళకి. సో ఈ దీంతో ఏంటవుతుందంటే మీకు ఎక్స్క్లూజివ్గా వాళ్ళ కోసం సెపరేట్గా ప్లేసెస్ ఉండిపోతుంది, ఫ్రీడమ్ ఇచ్చేస్తాం వాళ్ళతో అంతను. నెక్స్ట్ పోతే ఇది అంతను మనకు ఏదైతే పేమెంట్స్ అవన్నీ అవుతున్నాయి అంటే దీని తాలూకా రేట్స్ అవన్నీ చాలా మందికి ఉంటుంది, చాలా కాస్ట్లీ ఉంటుంది అనేసి ఉంటారండి. మెయిన్ ఏంటంటే మేము వీఆర్ గివింగ్ ఇట్ ప్రతి మనిషికి 3rd AC రేట్ ఏదైతే ఉందో ఆ రేట్ పడుతుందండి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ 1700 అంతే. ఒక అందరు కలిపి దే కెన్ గో
కమ్ బ్యాక్. అరకు ఒకరోజు రాత్రి ఉండొచ్చు. ఏపీ టూరిజం వాళ్ళు కూడా దే ఆర్ గివింగ్ ఆల్ ద ఫెసిలిటీస్ అండి. రాత్రి వాళ్ళు భోజనం చేయాలన్నా ఏది చేయాలన్నా కూడాను దే కెన్ సెట్. బయట మేము పార్క్ చేస్తాం, అక్కడే భోజనం కూడా వండిసి ఇచ్చేస్తాం మేము. అండ్ టెంట్స్ కూడా అక్కడే అరేంజ్ చేయడానికి చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు రాత్రి అక్కడ ఉండొచ్చు, హాయిగా మరుసటి రోజు పొద్దున వచ్చేయచ్చు అనమాట. సో ఈ ప్యాకేజ్ లో ఎన్ని కిలోమీటర్స్ ని మనం కవర్ చేస్తున్నాం? మేము యాక్చువల్లీ ఈ ప్యాకేజ్లోని 300 కిలోమీటర్స్ ఫ్రీగా ఇస్తున్నాం అండి. ఏదైతే థర్డ్ ఏసీ రేట్ మేము పెడుతున్నాం ఆ అమౌంట్కి ఏమో మొత్తం 300 కిలోమీటర్స్ వరకు మీరు యూ కెన్ టేక్ ద వెహికల్ 24 hours ఎక్కడైనా తీసుకెళ్ళిపోవచ్చు అండి. అన్నవరం కొంతమంది వెళ్తారు, ఓల్డ్ పీపుల్ దే వాంటెడ్ ఎ వెరీ హ్యాపీ అంటే మూమెంట్స్ అన్న కోసం అనేసి వాళ్ళ కోసం వేరేగా వాళ్ళ రేట్స్ కూడా మేము హ్యావ్ డిసైడెడ్ అనమాట. సార్ వైజాగ్ సరౌండింగ్ లో ఎక్కువగా ఘాటీ జర్నీ ఎక్కువ ఉంటుంది, లైక్ అరకు కావచ్చు ఇట్లాంటి ప్లేసెస్. సో దానికి ఏమైనా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారా, లేకపోతే ఈ 24 hours లో ఈ 300 కిలోమీటర్స్ లో ఏదన్నా బుక్ చేసుకుని వాళ్ళ చూసింగ్? మీరు ఎక్కడైనా చూస్ చేసుకోండి, మేము 300 కిలోమీటర్స్ ఇస్తాం. మేము ఘాటీ అన్నీ ఇవన్నీ వీఆర్ నోట్, ఇట్ ఈస్ జస్ట్ ఫర్ మార్జినల్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దే షుడ్ ఎంజాయ్ అండి. అది మెయిన్ కాన్సెప్ట్. వీఆర్ బ్రింగింగ్ ఇట్. ఐ వాంట్ ఎవ్రీ వన్ షుడ్ కమ్ అండ్ ఎంజాయ్ దిస్ అండి. దే విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒక సూట్ లాగా ఉంటుందండి ఇది. మీకు 5-star హోటల్లోని ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 15,000 to 20,000 ఒక రాత్రికి. మొత్తం 18 మంది 14 మంది హాయిగా పడుకొని వెళ్ళిపోవచ్చు, రాత్రి అంతా ఉండొచ్చు, ట్రావెల్ చేయొచ్చు, తిరిగి వచ్చేయచ్చు, అంతా ఒక థర్డ్ ఏసీ రేట్. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే క్యారవాన్ లో ఎమోషన్స్ కూడా క్యారీ అవుతాయి. ఇది 100% నేను ఎందుకు చెప్తానంటే, జనరల్ గా ఒక ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేసుకుంది అనుకోండి, ఒక 3 కార్లు బుక్ చేసుకొని వెళ్తే ఆ కార్లో ముందు వెళ్ళిన వాళ్ళు ఉంటారు, ఈ కార్లో వెనక వెళ్ళిన వాళ్ళు ఉంటారు, మీరు అక్కడ ఆపండి అంటారు, మీరు ఇక్కడ ఆపండి అంటారు. బట్ ఇక్కడ చాలా కబుర్లు ఉంటాయి, చాలా డిస్కస్ చేసుకోవచ్చు, చాలా ప్లానింగ్స్ ఉంటాయి. సో ఒకరికొకరు బాండింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అది చాలా. ఐ గివ్ యూ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండి. రీసెంట్లీ ఏపీ టూరిజం వాళ్ళు దే హ్యావ్ డిసైడెడ్ టు హ్యావ్ ఎ బోర్డ్ మీటింగ్ ఇన్ దిస్ అండి. సో దట్ ఈస్ వన్ ఫీడ్బ్యాక్ విచ్ వీ హ్యావ్ గాట్, దట్ దిస్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ స్పేస్ హియర్ అండ్ ఎనీవన్ హూ జనరలీ చాలా మంది యూఎస్ నుంచి ఫారెన్ నుంచి వస్తారండి. వాళ్ళు దే వెయిట్ ఫర్ క్యారవన్స్ అనమాట. దొరికితే బాగున్ను మనకి, అక్కడ దొరికితే దాన్ని ఎలా చేయాలి, ఎక్కడ కాంటాక్ట్ చేయాలనేసి ఇవన్నీ లేకుండా తిన్నగా 9440030707 అండి. యూ కెన్ కాల్ మీ. మీకు ఎక్కడ కావాల్సిన వెహికల్ అక్కడ నేను పెడేస్తాను. మీరు ఎక్కడ తిరగాలంటే 300 కిలోమీటర్స్ నేను తెప్పించేస్తాను. యూ జస్ట్ ఎంజాయ్ యువర్ లైఫ్ అండి, ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. భోజనం ప్రైస్ లో చాలా కంఫర్టబుల్ గా మీరు కూడా ఎట్లా కాన్వర్జేషన్ ఉందంటే 100% ఇది మిడిల్ క్లాస్ వాళ్ళనే టార్గెటెడ్ గా ఫోకస్ చేసి వాళ్ళ కోసం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అన్నట్టు. అవునండి. మీకు మెయిన్ ఏంటంటే భోజనం పొద్దున్న మీకు బ్రేక్ఫాస్ట్ ఏది కావాలంటే మీరు మాకు ఏం బ్రేక్ఫాస్ట్ కావాలో ముందర చెప్పేశారు అనుకోండి, అన్నీ అరేంజ్ చేసేసి మేము ఒక ప్లేస్ దగ్గర ఆపుతాం. అక్కడే మా కుక్ కూడా మా షెఫ్ ఉంటారు, యూ విల్ అరేంజ్ ఇట్. మధ్యాహ్నం భోజనం వీ హ్యావ్ ఏ ఒక హోటల్ ఉంది వనం అనేసి, వీ కెన్ గో దేర్ ఆల్సో. అక్కడ మేము మార్జినల్ అన్ని రేట్స్ కూడా ఇట్ ఇస్ సో హ్యాండీ అండి. సో ఇది మీరు ఎంఓయూలో వెళ్తున్నారు కాబట్టి మీకు గవర్నమెంట్ నుంచి కూడా, టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కూడా అన్ని రకాల సపోర్ట్ ఉంటుంది. సో టెంపుల్ టూరిజం పరంగా కూడా, అంటే ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తారు, ఈ 24 hours లో అనేటప్పటికి ఒక టెంపుల్కి వెళ్ళాలి అందరూ అంటే అక్కడే టైం అయిపోతూ ఉంటుంది. సో అలాంటి అప్పుడు ఇంకేదైనా వాళ్ళకి బెటర్గా ఇవ్వగలుగుతారా? అవునండి. యాక్చువల్లీ టెంపుల్ టూరిజంకి ఏంటవుతుందంటే, మెయిన్ క్యూలో నుంచి ఉండే బదులు వాళ్ళు ఏం చేస్తారంటే, మాకు ఒక గవర్నమెంట్ తరపు నుంచి దే హ్యావ్ డిసైడెడ్ టు గివ్ ఏ టూరిస్ట్ గైడ్ అండి. అతను డైరెక్ట్గా మాకు విఐపి రూట్ నుంచి హీ విల్ గివ్ అస్ అన్ యాక్సెస్. విత్ ఇన్ 10 to 15 minutes మీకేమో పూజ దర్శనం అన్ని చేంజ్ చేసుకుని మళ్ళీ వ్యాన్లోకి తెప్పించేస్తారు. సో దిస్ ఈస్ వన్ అడ్వాంటేజ్. ఈ క్యారవాన్ లో ఒక గైడ్ కూడా ఉంటారు, వెరీ ఎక్స్పీరియన్స్డ్. ఆయన మాత్రం సో రూట్స్ కూడా అంటే ట్రాఫిక్ ఫ్రీగా ఉన్నటువంటి రోడ్లో తీసుకెళ్ళడమే కాకుండా, సో టెంపుల్స్ ఏదైతే ఫేమస్ టెంపుల్స్ ఉంటాయో అక్కడ కూడా దర్శనాలు చేయించడానికి కూడా ఆయన అవైలబుల్ గా ఉంటారు. ఎస్ అండి, దిస్ ఇస్ ద బెస్ట్ క్యాచ్ అండి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ మధ్యన కాలేజ్ స్టూడెంట్స్, గర్ల్స్, దే వాంటెడ్ టు హ్యావ్ దేర్ ఓన్ ఫన్ అండి. అంటే కొంచెం అవుటింగ్ అవే ఫ్రమ్ దిస్ సబ్జెక్ట్స్, ఇవి అవి కొంచెం ఫోన్స్ పక్కన పెట్టేసి దే వాంటెడ్ టు హ్యావ్ దేర్ లైఫ్ న్యూ ఎక్స్పీరియన్స్ కోసం అందరూ దే ఆర్ స్టార్టెడ్ కాలింగ్ అస్ అండి. నాకు ఏంటంటే కొంచెం బుకింగ్ ఇంకా అలా చెప్తే ఫ్యామిలీస్ కన్నా ముందు కాలేజ్ స్టూడెంట్స్ చాలా మంది వస్తున్నారండి. దే ఆర్ సేయింగ్ వి జస్ట్ వాంటెడ్ టు హ్యావ్, ఎందుకంటే నథింగ్ రాంగ్. అందరికి మాక్సిమం ఒక వెళ్ళి రావడానికి ఒక 3,000-4,000 అలా పెట్టుకున్నారంటే అందరు కలిపి వచ్చేస్తుంది అండి. వాళ్ళకి 3,000 రూపీస్ ఒకళ్ళు అడ్జస్ట్ చేసుకున్నారంటే ఫ్యామిలీ మొత్తం ఫ్రెండ్స్ అందరు కలిపి
మీకు సరిగ్గా సరిపోతుంది. 300 కిలోమీటర్స్ హాయిగా ఎక్కడైనా తిరిగియొచ్చు మీరు. 300 దాటిందంటే 25 రూపీసే పెట్టుకున్నామండి కిలోమీటర్. అది మళ్ళీ ఫుడ్, మీరు ఏ ఫుడ్ చెప్తే ఆ ఫుడ్ మేము ముందే అరేంజ్ చేస్తామండి. సో దిస్ ఈస్ ద క్యాచ్ ఆఫ్ ఓజీ క్యారవాన్. బంకర్ కిడ్స్ జోన్ వరకు మనం కవర్ చేసాం. ఇంకా ఇక్కడ అంబియన్స్ రండి మేడం, ఐ జస్ట్ షో యూ. ఇది బెడ్స్ కింద కన్వర్ట్ అయిపోతుందండి. యూ హ్యావ్ ఎ కిచెన్ హియర్ అండి. సిట్టింగ్ ఇది పుల్ చేస్తే మీకేమో బెడ్ కింద అయిపోతుందండి. ఇది నెక్స్ట్ ఇక్కడ మేము ఫ్రిడ్జ్ ఇచ్చామండి. ఇక్కడ ఇది ఫ్రిడ్జ్, ఇక్కడేమో ఓవెన్ ఇచ్చామండి. దాని తర్వాత వీ హ్యావ్ దిస్ హై అండ్ టాయిలెట్ అండి. ఆ టాయిలెట్ అంటే మీరు ఒకసారి చూసారంటే జస్ట్ ఇట్ ఈస్ లైక్ ఫ్లైట్లోనూ నేను టాయిలెట్ ఏదైతే ఉందో బయో టాయిలెట్ అదేనండి. యూ హ్యావ్ స్నానం కూడా మేము హాట్ వాటర్ కూడా నేను అరేంజ్ చేస్తున్నాను ఇక్కడ. సో దిస్ ఈస్ వాట్ ద బ్యూటీ ఆఫ్ దిస్ క్యారవాన్ ఇస్ అండి. పెద్దలకి ఏంటంటే అప్పుడప్పుడు బస్సులో వెళ్తున్నప్పుడు ఒక ఫియర్ ఉండేది అందరికీ, అయ్యో టాయిలెట్ కి ఎక్కడ ఆపాలి. అందుకోసం కూడా ఇంటర్సిటీ బస్సులు వెతుక్కునే వాళ్ళు చాలా మంది కూడా డ్రైవర్ సీట్ పక్కనే ఉంటుంది. అవునండి. సో దీంతో ఎక్కువ అడ్వాంటేజ్ ఏంటంటే పెద్దవాళ్ళు అవనివ్వండి ఎవరు అవనివ్వండి, దే విల్ ఫీల్ దట్ దే ఆర్ ఇన్ అ హోటల్ బట్ దే ఆర్ ట్రావెలింగ్. దే ముందే 5 star on wheels. 5 star on wheels అండి, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు జస్ట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. అండ్ దెన్ ఈ ఎక్స్పీరియన్స్ మళ్ళీ లైఫ్లోని మళ్ళీ రాకపోవచ్చు అండి ఎవరికి. టేక్ అడ్వాంటేజ్. నేను మీ దగ్గర ఉంటాను, ఎప్పుడు కావస్తే అప్పుడు మీరు యూ కెన్ బుక్ ఇట్. అయితే కొంచెం అడ్వాన్స్లో మాకు చెప్పియాలండి, ఎందుకంటే లాట్ ఆఫ్ బుకింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. కోర్స్ అండి, వైజాగ్ టూరిజం అంటేనే చాలా క్రౌడ్ గా ఉంటుంది. సో మరి ఇక్కడ మనకి ఒక క్యారవాన్ మీరు ఇంకా లాంచ్ చేశారు. ఒక క్యారవాన్ లాంచ్ చేస్తున్నాం. అండ్ డిమాండ్ బట్టి ఇంకొక అన్ని డిస్ట్రిక్ట్ నుంచి మాకు కాల్స్ వస్తున్నాయండి. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ హావ్ కాల్డ్ us. నెక్స్ట్ మేము అక్కడ ప్రతి డిస్ట్రిక్ట్ లోనే ఒక క్యారవాన్ పెట్టడానికి ఐడియా అండి. ఇందులోనే ఒక్క రోజు ఉత్తి కిడ్స్కి పెడుతున్నాం అండి. ఎవరైతే హాఫ్ డే పేద పిల్లలకి, ఎవరైనా బాగా మార్జిన్ అంటే ఏమీ తెలియని వాళ్ళకి లేదా ఫిజికల్ ఏదో ఛాలెంజ్డ్ పిల్లలకి ఒక్క హాఫ్ డే మేము డెడికేట్ చేస్తాం. గివింగ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. సో వీ థాట్ దట్ ఓకే, వాళ్ళకి ఒక హాఫ్ డే మేము ఇక్కడ నుంచి భీమ్లీ తిప్పేసి తిరిగి తేయడానికి. సో వీల్ హ్యావ్ వన్ పేరెంట్, ఎవరో ఒకరి పేరెంట్ వాళ్ళతో ఉన్నారంటే దట్ విల్ ఆల్సో బి అ వెరీ గుడ్ థింగ్. సో అవర్ బేసిక్ ఐడియా ఇస్ we do business, we'll earn, they also will enjoy, and we also give back to the society అండి. సార్, బిజినెస్ అనేటప్పటికి ప్రతి ఒక్కరు అంటే లాభాన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా ఇందులో పీపుల్కి పబ్లిక్కి కనెక్టింగ్ ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు. ఆ థాట్ ఇక్కడ బాగా కనపడతా ఉంది. సో మీకు ఎందుకు ఈ ఐడియా వచ్చింది అసలు క్యారవాన్ టూరిజంలోకి తీసుకురావాలి, అది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి అవైలబిలిటీగా తీసుకురావాలి అని ఎందుకు వచ్చింది కాన్సెప్ట్? ఐ టెల్ యూ వన్ థింగ్ అండి. మాకు కొలీగ్స్ ఉన్నారండి ఇంకా ఇద్దరు, వినాయక్ అండ్ సురేష్ అనేసి. వినాయక్ వన్ డే హీ వాజ్ జస్ట్ ఇలాగ మాట్లాడుతున్నప్పుడు హీ థాట్ దట్ ఆ క్యారవాన్ ఉత్తి పెద్దవాళ్ళకి ఎందుకు, చిన్నపిల్లలకు కూడాను పేదవాళ్ళకి కూడాను ఉండాలి, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎవరు ఎక్స్పీరియన్స్ చేయట్లేదు అనేసి హీ హ్యాడ్ దట్ ఐడియా ఇన్ హిమ్ అండి, వినాయక్. అవును. హీ దెన్ సెడ్ దట్ ఓకే లెట్ మీ బిల్డ్ ఇట్. సురేష్ అండ్ వినాయక్ ఇద్దరు కలిపి దే స్టార్టెడ్ కన్స్ట్రక్టింగ్ ఒక ఇది తీసుకున్నారు ముందు, బెంచ్. దిస్ ఇస్ బెంచ్ అండి. తీసుకొని దాని మీదేమో దే స్టార్టెడ్ కన్స్ట్రక్టింగ్ దిస్. సో వాట్ హ్యాపెండ్ ఇస్ అది ముందు ఒకలాగా వచ్చింది, దాని తర్వాత దే డిస్మాంటిల్ చాలా మోడిఫికేషన్స్, యునో వెన్ ఫ్యాబ్రికేషన్ వస్తుంది చాలా కాస్ట్ కూడా అయిపోతుంది. సో ఫస్ట్ టైం దే డిడ్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. దెన్ ద హోల్ ఫ్యామిలీ దే ఆల్సో వర్ యాక్చువల్లీ పుల్లింగ్ దెమ్ బ్యాక్, ఎలాగా అవుతుందా లేదా అనేసి దే వర్ గెటింగ్ అఫ్రేడ్. చాలామంది ఇచ్చేసారు, బట్ దీస్ టూ దే స్టక్ టు దేర్ గన్స్ అండి. Decided. Meanwhile, నేనేమో as a friend, we were all discussing. I said, forget it, let us take to the next level అనేసి. అక్కడతో ఆగకుండాను ముందేమో దీన్ని ఒక మార్కెటింగ్ కింద ఆంధ్రప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేసేద్దాం అనేసి. సో వీ మెట్ ద టూరిజం డిపార్ట్మెంట్. యూ విల్ నాట్ ఇమాజిన్ అండి, ఈ గవర్నమెంట్లోని ఒక బ్యూటీ ఏంటి తెలుసునండి. యూ జస్ట్ అప్రోచ్, పుట్ యువర్ పేపర్స్ దేర్ before the government. They are responsible. They say that yes, you have come here, we'll do it for you. That is the beauty of this government. And positive thinking, very positive. And normal people, and we never knew about business.
సో ఇప్పుడు సార్ మీ ఐస్ లో ఆ స్పార్క్స్ కనిపిస్తున్నాయి. సో ఒక ప్రాజెక్ట్ ని ఇంట్రడ్యూస్ చేయాలి అంటే అది వర్కౌట్ కావాలి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఉండాలి. ఆ ఇనిషియేషన్ వాళ్ళు కూడా తీసుకుని ఇంకా మనం ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మనం టూరిజం పరంగా పబ్లిక్ ఏమి ఇవ్వగలుగుతాము ది బెటర్ అన్నది ఆలోచించగలుగుతారు. సో ఆ రకంగా కూడా మీరు చాలా హ్యాపీ అయినట్టు. ఎస్ అండి, సింపుల్ అండి. నేను ఒక్క కాగితం పట్టుకుని ఐ థాట్ ఇది అట్లీస్ట్ ఒక 3-4 months అవుతుందేమో అనేసి ఒక సింపుల్ కాగితం నేను తీసుకుని వెళ్ళి మాధవి గారి దగ్గర అనేసి, షీ వాజ్ ద కాంటాక్ట్ పాయింట్ అంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఐ జస్ట్ ప్లేస్డ్ ఇట్ దేర్ ఆన్. యూ విల్ నాట్ రిమెంబర్ అండి, మేము పరిగెట్టడం కాదు, టైంకి మాకు సరిపోలేదు, అంత స్పీడ్గా జరిగింది అది. యూ టేక్ ఇట్ ఎనీ వన్ ఇన్ ద గవర్నమెంట్, నో వన్ అంటే అక్కడ డిలే అవ్వట్లేదండి. ఇది 24 hours 34 hours అది అన్ని అయిపోతున్నాయి ఆటోమేటిక్ గా. టూ ఫాస్ట్ అండి. శివాజీ గారు మీరు చెప్పారు ఈ ఫ్యాబ్రికేషన్స్ కి గానీ కన్స్ట్రక్షన్స్ కి చాలా మోడిఫికేషన్స్ చేసాం, ఎందుకంటే అల్టిమేట్ గా పబ్లిక్ చాలా ఫ్రీ అవ్వాలి, హ్యాపీగా వాళ్ళ మూమెంట్, ఇది నిజంగా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో అది కావాలి అంటే ఎంతవరకు ఖర్చు అయ్యి ఉండొచ్చు? మేబీ మాకు అట్లీస్ట్ 1.4042 అలాగైందండి. 1.4 crores అది 40 lakhs 1.4. బట్ ఆ సాటిస్ఫాక్షన్ ఇస్ డిఫరెంట్ అండి. అది యూ కెన్ ఫీల్ ఒక చిన్న పిల్లడు హూ డస్ నాట్ నో ఎనీథింగ్, వాడు ఎప్పుడు స్ట్రీట్స్ లో నుండి, అవునండి స్ట్రీట్స్ లో నుండి కుర్రోడికి ఒక్క రోజు నేను తిప్పేసి వచ్చేసానంటే వాడికి ఆ పిల్లలకి అందరికి ఆ ఆనందం మేడం, యూ కెన్ జస్ట్ ఫీల్ ఇట్. వీఆర్ గెటింగ్ కనెక్టెడ్. వి యాక్చువల్లీ యూ అంటే హూమ్ ఎవర్ ఐ టెల్ ఆ ఈజీగా కనెక్ట్ అయిపోతున్నాం అండి అందరూ. ఎవ్రీవన్ వాంట్స్ దట్. అదే సో దట్ ఈస్ అవర్ మెయిన్ మోటో. అండ్ శివాజీ గారు ఇంకొక డౌట్ కూడా ఉంది. చాలా వరకు ఇప్పుడు వైజాగ్ టూరిజం ని ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు వేరే ప్రాంతం నుంచి, సో ఒకవేళ ఫ్లైట్ లో వచ్చారనుకోండి, ఎయిర్పోర్ట్ దగ్గర దిగి ఫ్రెష్ అవ్వడానికి మళ్ళీ రూమ్ తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఎక్కడికో ప్లానింగ్ చేసుకుంటారు. అలా కాకుండా నేరుగానే మీరు పికప్ చేసుకునే సర్వీస్ ఏమైనా తీసుకొచ్చారా? దట్స్ రియలీ వెరీ గుడ్ కాన్సెప్ట్. ఎవ్రీ ఎయిర్పోర్ట్ దగ్గర మీరు ఎక్కడ పాన్ ఇండియా గ్లోబల్లీ ఎక్కడి నుంచి ఉన్నాను మీరు, ఇఫ్ యూఆర్ కమింగ్ అండ్ డ్రాపింగ్ మాకు ఒక మెసేజ్ పెట్టేసేయండి. మా క్యారవాన్ అక్కడ ఉంటుంది, మీరు అందులోనే కూర్చొని ఐ జస్ట్ టేక్ యూ అరౌండ్. మొత్తం అంతా యూ కెన్ హ్యావ్ ఎ లగ్జరీ హోటల్ లాగా. మళ్ళీ యూ కెన్ గో బ్యాక్ ఆన్ యువర్ నెక్స్ట్ డే ఫ్లైట్కి ఎప్పుడైనా 2 days ఫ్లైట్ డే పెట్టుకున్నారంటే ఇట్ విల్ బి ఎ వెరీ ఈజీ ప్లేస్ అండి. ఎక్కడ తిరగాలనే యూ జస్ట్ టెక్స్ట్ us, that's enough అండి. సో బుకింగ్ డీటెయిల్స్ వరకు వస్తే ఈ రోజు అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, రేపే మేము వెళ్ళాలి అంటే అప్పుడు మీరు బిజీ ఉండొచ్చు. సో ఏమైనా పెట్టుకున్నారా ఇన్ని డేస్ ముందు మాకు మినిమం అప్రోచ్ అట్లీస్ట్ 1 week ముందైనా మీరు మాకు చెప్పేసేయాలండి. సో విల్ గివ్ యూ ద డేట్. ఎందుకంటే ఇన్ని బుకింగ్స్తో ఏంటవుతుందంటే మాకు జనరల్లీ అందరూ మాకు ఈరోజు కావాలి, ఆ రోజు సెలవులు వచ్చేటప్పుడు ప్రెషర్ ఉంటుందండి. సో మాకు ఏ రోజు ఖాళీగా ఉంటుందో దాన్ని బట్టి మేము మీకు చెప్పేస్తాం, పలానా డేట్లో పెట్టేసుకోండి, ఇట్ విల్ బి ఈజీ. దాన్ని బట్టి మీరు సెలవులు గట్టని ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా యూ కెన్ ప్లాన్ ఇట్ అకార్డింగ్ విత్ యువర్ కిడ్స్ అండ్ అదర్ థింగ్స్ అండి. 9444003007. దట్ ఈస్ మై నంబర్ అండి. యూ కెన్ టెక్స్ట్ మీ, ఒక్కసారి మెసేజ్ పెట్టేసేయండి, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. సో రియల్లీ చాలా గొప్ప విషయం, ఎందుకంటే ఈ కాన్సెప్టే చాలా గ్రేట్ గా ఉంటే ఆయన మనసు కూడా చాలా మంచిది. ఎందుకంటే నేను చెప్తున్నాను, చాలా పూర్గా ఉన్నటువంటి పీపుల్ని వాళ్ళు కూడా, ఆ పిల్లలు కూడా ఇట్లాంటి క్యారవాన్స్ ఇలా ఉంటాయి, లోపల ఇంత అంబియన్స్ ఉంటుంది, బస్ అంటే ఏదో తెలిసిన బస్లా కాదు, ఇది డిఫరెంట్గా ఉంటుందని వాళ్ళకు ఒక నాలెడ్జ్ ఇవ్వడానికి, వాళ్ళ కళ్ళలో ఒక ఆనందం చూడటానికి కూడా కొంతమందిని కిడ్స్కి అలా క్యారవాన్లో షికార్ చేయించడం చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు కూడా ఇంకా స్పెషల్ అలాంటి మూమెంట్స్ ఇవ్వడానికి కూడా మేము ముందుకు వస్తున్నాం అంటున్నారు. అండ్ ఇప్పటికే టూరిజం డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నటువంటి డిమాండ్ కావచ్చు, పబ్లిక్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. సో ఎంఓఈతో వెళ్తున్నాం కాబట్టి ఒక సూపర్ గైడ్ కూడా ఇందులో ఉంటారు, మీకు గైడ్ చేయడమే కాకుండా 24 hours 300 kilometers హ్యాపీలీ 5-star హోటల్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఆన్ వీల్స్ అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే మనం ఇండివిజువల్గా ట్రావెల్ బస్ కానీ కార్ కానీ బుక్ చేసుకుంటే ఉన్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఆల్రెడీ మనందరికీ తెలిసిందే. బట్ ఇది చాలా డిఫరెంట్. ఇప్పటి వరకు క్యారవాన్ ఓన్లీ సెలబ్రిటీసే వాడతారు, అది చూడాలి అన్నా కూడా మీడియాలో కొంతమంది సెలబ్రిటీ, ఆ సెలబ్రిటీ క్యారవాన్ ఇలా ఉంటుంది, ఈ సెలబ్రిటీ క్యారవాన్ ఇలా ఉంటుందని చూపించాం. బట్ ఇప్పుడు వైజాగ్ లో ఎక్స్క్లూజివ్ గా లాంచ్ అయిన ఆంధ్రప్రదేశ్ క్యారవాన్ టూరిజం ని చూపించేశాం కదా. సో
ఈజీగా మీరు బుక్ చేసుకోవచ్చు. అందుబాటులోనే అఫోర్డబుల్ ప్రైస్ ని కూడా పెట్టడం జరిగింది. అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ని ఇది బాగా ఎంజాయ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఎక్స్క్లూజివ్ సర్వీస్ తీసుకొచ్చామని కూడా చెప్తున్నారు శివాజీ గారు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.